రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఇసుక బజార్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. వినియోగదారులకు నాణ్యమైన ఇసుకను అందుబాటు ధరకు అందించడం, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం లక్ష్యంగా వీటిని తీసుకురానుంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అబ్దుల్లాపూర్, మెట్, బౌరారంపేట, వట్టినాగులపల్లిలో శాండ్ బజార్లను ఏర్పాటు చేసింది. త్వరలో ఆదిబట్ల, ఉప్పల్, పటాన్చెరు, ఘట్కేసర్లోనూ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. తర్వాత జిల్లాలలోని ప్రధాన పట్టణాలలో అందుబాటులోకి తేవాలని ఆలోచనలో ఉంది. ఇటీవలే హెచ్ఎండిఏ పరిధిలో శాండ్ బజార్లకు ఇసుకను తరలించడానికి ఆసక్తి ఉన్న ఏజెన్సీలు వాహనదారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇక్కడ విజయవంతమైతే మిగతా జిల్లాలలోనూ దరఖాస్తులను ఆహ్వానించి డిమాండ్ మేర ఇసుకను సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. శాండ్ బజార్లలో టన్నుకు దొడ్డు ఇసుకను రూ. 1600, సన్న ఇసుకను రూ. 1800కు విక్రయించనున్నారు. దూరాన్ని బట్టి రవాణా ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సంస్కరణలు తీసుకురావాలని ఇసుక పాలసీలలో సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనింగ్ శాఖ సమక్షంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తుండటంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోతుండటంతో వినియోగదారుడిపై ఆర్థిక భారం పడుతుంది. ఈ నేపథ్యంలో పటిష్టమైన పాలసీని తీసుకురావడానికి కొన్ని నెలలుగా అధికారులు కసరత్తు చేశారు. ఇందులో భాగంగానే శాండ్ బజార్లు తెరపైకి వచ్చాయి. ఏటా రూ.1000 కోట్ల నుంచి రూ.1200 కోట్ల వరకు ఆదాయం వచ్చే మార్గాలపై దృష్టి సారించారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా ఆదాయం 10% వృద్ధి పెరిగేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రోజుకు 1,00,000 టన్నుల ఇసుక లభ్యత ఉండేలా చూడడంపై దృష్టి సారించారు. అలాగే ఈ నెల 31 నాటికి రాష్ట్రంలోని అన్ని ఇసుక రిచ్ల వద్ద నిఘా వ్యవస్థను పటిష్టం చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీటీవీ, జీపీఎస్, వే బ్రిడ్జి, బూమ్ బారియర్ వంటి వాటిని వినియోగిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్కు అన్ని రిచ్లకు అనుసంధానం చేసి 24 గంటలు పర్యవేక్షించనున్నారు. రిచ్ల వద్ద 3 షిఫ్ట్లలో పనిచేయడానికి రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు శాండ్ బజార్లపై విమర్శలు కూడా వస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలకు అప్పగించడంలో భాగంగానే వీటిని తెరపైకి తెచ్చారని, ఇసుకను ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆరోపిస్తుంది. రిచ్ల వద్ద అక్రమ రవాణా ఆపితే ఆదాయ మార్గం పెరుగుతుందని, వినియోగదారులకు నాణ్యమైన ఇసుకను అందించవచ్చని ఆ సంస్థ వెల్లడిస్తుంది. ఎస్వి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.